లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేసే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఆయన దేవుడు మాత్రమే కాదు, దేవునితో పాటు ఆయన నీకు తండ్రి, నీకు నాన్న ప్రేమ ఎట్టుంటుందో నీకు తెలియదేమో. ఈ దేవుణ్ణి పట్టుకో, నాన్న ప్రేమ చూపిస్తాడు, అమ్మ ప్రేమ చూపిస్తాడు, స్నేహితుని ప్రేమ చూపిస్తాడు, అన్న ప్రేమ చూపిస్తాడు. ఏ ప్రేమ కొదువైపోయిందో సమస్త ప్రేమలు ఈ ఒక్క యేసుక్రీస్తులోనే నువ్వు పొందుకోగలుగుతావు. భక్తుడైన పౌలు గారు దేవుణ్ణి ఒక అద్భుతమైన డైమెన్షన్లో చూపిస్తూ కొరింథీ పత్రికలో ఇలా అంటాడు. చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నాతో కలిసి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కొంచెం పెద్దగా చెప్తున్నామ్మా. వచ్చేటప్పుడు దానా వేసుకొని వచ్చి ఉంటారు కదా, దానా వేసుకున్నారా? పుణ్యాత్ములారా తిని వచ్చారా? తమ్ముడా, ఎప్పుడైనా నేను అట్లా అన్నానంటే నువ్వు అట్లా అనాలా, ఓకేనా? సరే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు వారు దేవుని ఇక్కడ ఒక అద్భుతమైన పదజాలంతో పరిచయం చేస్తాడు. ఏమంటాడో తెలుసా? కనికరము చూపు తండ్రి అంటాడు. వాస్తవంగా కనికరము అనే పదానికి మనకు తెలిసిన తెలుగు అర్థం కని ప్లస్ కరము అని. కని అంటే చూసి అని, కరము అంటే చెయ్యి అని. ఎవరైనా ఇబ్బందిలో ఉంటే చూసి చెయ్యి చాపటానికి కనికరము అని అంటారు. ఇది తెలుగులో మనకు అర్థమైన మాట. కానీ అద్భుతం బిడ్డలారా, ఇదే మాటను హిబ్రూలో రఖూమ్ అని పిలుస్తారు. అనండి. రహీం కాదు. రహీం అంటే మన సలాం అలైకుం. రహీం కాదు, అనండి. రఖూమ్ అని హిబ్రూ పదాన్ని వాడారు. రఖూమ్ లేక రఖమీం అనే పదం వాడారు. రఖూమ్ అనే పేరుకున్న అర్థం వాస్తవంగా అది రఖీం అనే పదంలో నుంచి వచ్చింది. రఖీం అంటే అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భము అని అర్థం. ఏంటది? రఖూమ్ అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? గర్భములో ఉన్న శిశువు పట్ల తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంటుందో ఈ దేవుడు నీ పట్ల అంత జాగ్రత్త తీసుకునేవాడు. గర్భంలో ఉన్న శిశువు వాడు తల్లి ముఖం చూడకపోయినా, తల్లికి మంచి చెడులు ఏమి చేయకపోయినా, తల్లికి ఎంత ఉపకారం చేయకపోయినా, ఆ తల్లి గర్భంలో పడిన తర్వాత నా బిడ్డను కాపాడుకోవాలి, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి, వీడు గొప్పోడు చేయాలి అని గర్భంలో శిశువు ఏర్పడేటప్పుడు ఒక తల్లి శిశువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ దేవుడు కూడా. తల్లి, నీ గర్భంలో ఉన్నప్పుడు నీ శిశువును నువ్వు ఎంత ప్రేమించావు, ఎంత జాగ్రత్త తీసుకున్నావు, నీ గర్భంలో ఉన్న శిశువు పట్ల నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావో నీవు ఆరాధించే నీ దేవుడు నిన్నంత అపురూపంగా చూసుకుంటాడని మర్చిపోకు. నేను అంటా తమ్ముడా, ఎంత అపురూపంగా చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు భయపడాలి? ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాగా లేదనో, భర్త మంచోడు కాదనో, పిల్లలు ప్రయోజకులు కాలేదనో, వ్యాపారం సరిగ్గా జరగలేదనో, ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోయామనో, లోకంలో ఆప్తులు ఎవరినో కోల్పోయామనో, భర్తను కోల్పోయావనో, భార్యను కోల్పోయావనో, పిల్లలను కోల్పోయావనో, తల్లిదండ్రులను బాధ ఉంటుంది. నేను అన్నాం. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? గర్భస్థ శిశువును ఒక తల్లి ఎలా చూసుకుంటుందో
నీవు ఆరాధించే నీ దేవుడు నీ బ్రతుకు కాలమంతా నేను అలా చూసుకునే దేవుడు. ఈ పదం యొక్క అర్థం వాస్తవంగా నాకు తెలియదు. ఇలాంటి పదంతోనే 2002 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను కనికరం అంటే ఏమనుకున్నానంటే, సహజంగా కనికరం అంటంతో అమ్మ కనికరం అంటే ఏంటి, ఇప్పుడు వివరంగా చెప్పే కాబట్టి కని ప్లస్ కరం, చూసి సహాయం చేయటం. ఇది నేను చెప్పకుండా మిమ్మల్ని అడిగుంటే ఏమనేవాళ్ళు తెలుసా? అమ్మ కనికరం అంటే ఏంటి అని అంటే, కనికరమా, కనికరం అంటే కనికరం, దయ అంటే దయ, జాలి అంటే జాలి, వివరించడానికి మనకు పదాలు రావు. నేను కనికరం అనేది ఒక సాధారణమైన పదం అనుకున్నాను. ఇదే పదం ద్వారా, ఎలాంటి పదం ద్వారానే గడిచిన సంవత్సరాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. అది 2002 సంవత్సరం. వాస్తవంగా 2001 సంవత్సరంలో సేవేదో బహు గొప్పగా చేయాలని ఎన్నో ఆలోచనలతో సేవలు అడుగుపెట్టా. పరిస్థితులు తలకిందులైపోయాయి. అది నా బుద్ధిహీనతను బట్టా, నా తెలివి తక్కువ నిర్ణయాలను బట్టా, నా అమాయకత్వాన్ని బట్టా, కారణం నాకు తెలియదు. కానీ 2002 జనవరి 6వ తారీఖు 5వ తారీఖు రాత్రి ప్రార్థన చేసుకున్నా. దేవా, రేపు 6వ తారీఖు చివరిసారిగా ప్రసంగం చేస్తా. ఆ ప్రసంగం చేసి నా ఉద్యోగానికి నేను వెళ్ళిపోతా. నీ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు, నాకంత తెలివి లేదు, నేనంత జ్ఞానం కలిగిన వాడిని కాదు, అంత సామర్థ్యం కూడా నా దగ్గర లేదు. ఇదే చివరిసారి 2002 సంవత్సరం జనవరి 6వ తారీఖు ఆదివారం ఈ ఆఖరిసారి ప్రసంగం చేసి ఇక్కడి నుంచి ఇక్కడికే ఉద్యోగానికి వెళ్ళిపోతా. ఏడ్చా. నాగటి మీద చేయిబెట్టి వెనుదిరిగి చూచువాడు రాజ్యానికి పాత్రుడు కాదు. ఆ మాట భయం వేస్తుంది. వెనుదిరిగి చూసిన లోతు భార్య ఏమైపోయింది? భయం వేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ఘనమైన సేవ చేయటం నా వల్ల కాదు అనే అధైర్యం, అనే భయం ఇంకొక వైపు. ఏదేమైనా ఉద్యోగానికి వెళ్ళిపోదాం. ఆ దినాల్లో విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఆలోచనతో పండుకుంటే ఆ రాత్రిపూట నాకు వచ్చే కలలు కూడా డ్యూటీకి వెళ్ళినట్టు, మా జిఎం సార్ నన్ను పలకరించినట్లు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు, నెల చివరిలో ఏటీఎంకి వెళ్ళి జీతం తీసుకున్నట్టు, ఆ జీతం డబ్బులు అనండిట లెక్కేస్తా. థ్యాంక్ యూ అన్న. ఆ జీతం డబ్బులు లెక్కేస్తున్నట్టు కళ వస్తూ ఉంటే సైతాన్ గారు నా దగ్గరకు వచ్చి ఏమనేవాడు తెలుసా? ఆ కళ ఎందుకు వచ్చిందో తెలుసా? నేను సేవ వదిలిపెట్టి దేవుడు మరలా ఉద్యోగానికి వెళ్ళమంటున్నాడు. మానసికంగా నలిగిపోయా. ఇక ఇదే ఆఖరి ప్రసంగం, ఈ ప్రసంగం చేసి ఉద్యోగానికి వెళ్ళిపోదామని ఆ రాత్రి ఏడ్చి ప్రొద్దునే 4 ఆ ప్రాంతంలో అరుణోదయ ప్రార్థనకి లేచా. 4 నుంచి 5 వరకు ప్రార్థన చేసుకొని సరిగ్గా 5 ఆ ప్రాంతంలో నేను నిద్రలోకి వెళ్ళిపోయా. సరిగ్గా తెల్లవారుతూ ఉండగా దేవుని స్వరం నాకు వినబడుతుంది. ఏమని తెలుసా? నీ దేవుడైన యెహోవా కనికరమ గలవాడు గనుక ఆయన నిన్ను చేయి విడవడు, ఆయన నిన్ను నాశనం చేయుడు, నీ పితరులతో చేసిన నిబంధన తప్పకుండా నీలో దేవుడు నెరవేరుస్తాడు అని దేవుడు మాట్లాడాడు. ఇంకోసారి చెప్పేదా? ఏలయనగా నీ దేవుడైన యెహోవా కనికరమ గలవాడు, ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడు, ఆయన నిన్ను నాశనం చేయడు. నేను సావుకు పిలిచేటప్పుడు నీతో, నీ పితరులతో నేను ఏ నిబంధన చేశానో నీతో చేసిన నిబంధన నేను తప్పకుండా నెరవేరుస్తా. కనికరము గల దేవుడు అని అంటంతో కనికరం ఏదో జాలి చూపిస్తాడేమోలే అని అనుకున్నా. గత 4 రోజుల క్రితం అసలు కనికరం అనే పదాన్ని హిబ్రూలో ఏమంటారని నేను హిబ్రూ దానికి సంబంధించిన ఆర్టికల్ చదువుతూ ఉంటే కనికరము గల దేవుడు అనే చోట రఖూమ్ అనే పేరు వాడబడింది. రఖూమ్ అంటే గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా చూసుకునే దేవుడు. ఇప్పుడు చెప్పంటారా? 24 సంవత్సరాల తర్వాత నేను ప్రకటించే నా దేవుని గురించి ఒక మాట చెప్తా. ఈ 24 సంవత్సరాలు నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఎట్లా చూసుకుందో నాకు తెలీదు. నా తల్లి చూసుకున్న దానికంటే 24 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను చూసుకున్నాడు. ఓ గర్భస్థ శిశువును తల్లి ఎలా చూసుకుందో
24 సంవత్సరాలు గర్భంలో ఉన్న శిశువు మమ్మీ ఆకలి అవుతుంది, నాకు కాస్త పాలి అని అడుగుతాడా? అడుగుతాడు. ఊరుకొని ఆయన తమ్ముడు ఎట్లా అంటున్నాడు. గర్భంలో ఉన్న శిశువు మమ్మీ నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలి అవుతుంది అని అడుగుతాడా? గర్భాన పుట్టిన కొడుక్కి తల్లి పాలిస్తుంది, కానీ గర్భంలో ఉన్న బిడ్డని రక్తముతో తల్లిని పోషిస్తూ ప్రారంభిస్తుంది. ఇంకోసారి చెప్పంటారా? పుట్టిన బిడ్డను తల్లి పాలతో పోషిస్తుంది, కానీ గర్భంలో ఉన్న బిడ్డను తల్లి ఎలా పోషిస్తుందో తెలుసా? తన రక్తంతో గర్భంలో ఉన్న బిడ్డను పోషిస్తుంది. నిజమే, యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని చిందించి ఇన్ని సంవత్సరాలు మనలను పోషించలేదా? ఇన్ని సంవత్సరాలు మనలను నడిపించలేదా? దైవజనమా, జీవితంలో నువ్వెవ్వరిని కోల్పోయినా గుండెల నిండా ధైర్యం తెచ్చుకొని గర్భంలో ఉన్న శిశువును తల్లి చూసుకున్నట్లుగా నన్ను చూసుకునే దేవుడు నాకుండగా ఎందుకు నాకు ఈ భయం? ఎందుకు నాకు ఈ కలవరం? ఎందుకు ఈ మానసిక ఒత్తిడి? ఎందుకు ఈ టెన్షన్? నా తండ్రి చూసుకునేది కొంతే, నా తల్లి చూసుకునేది కొంతే. ఆ తల్లిదండ్రులైనా ఒక వయసుకు వచ్చిన తర్వాత వదిలిపెడతారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల వరకు? ఈ కాలంలో హైదరాబాద్లో అట్లా లేదు, ట్రాలీ ఆటోలో లాక్కొని వెళ్ళిపోతారు. పల్లెటూరులో కూడా సరిపోయిందా? గమనించండి, ఎత్తుకోలేరు. ఒకవేళ 5 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఆడెళ్ళి మమ్మీ నన్ను ఎత్తుకో అని అంటే డైరెక్ట్గా ఏమంటుందో తెలుసా? రై దున్ ఏమంటుందో చెప్పండి. రై దున్ అంటుంది కదా. 5 సంవత్సరాలకి ఆ కొడుకు తల్లికి భారం అయిపోయాడు. చెల్లి, ఈ దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే దేవుడు. ఆయనే తన చంకన పెట్టుకుంటాడు, ఆయనే నిన్ను భుజాల మీదకి ఎత్తుకుంటాడు. చివరికి సమాధిలోకి నీ ప్రాణం వెళ్ళే వరకు నీ దేవునికి నీవెన్నడూ భారం కాదు. నేనంట, ఇలాంటి గొప్ప దేవుని నువ్వు సంపాదించుకున్నావే, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు ఈ మానసిక ఒత్తిడితో నువ్వు నలిగిపోతున్నావు? ఈ దేవుడు కనికరము చూపు తండ్రి. కనికరం చూపే తండ్రి ఏం చేస్తాడో తెలుసా? అంటాడు, చూడండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31, 32 వచనాలు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. అందరూ నా వైపు చూసి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. నా దేవుడు కనికరము గల దేవుడు గనుక నన్ను చేయి విడవడు, నన్ను నాశనం చేయుడు. నాతో చేసిన ప్రమాణాన్ని, నా పితరులతో చేసిన ప్రమాణాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. చాలాసార్లు చెప్పా, నేను సేవకు రాకమునుపు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు బైబిల్లో ఒక పదం, హెబ్రోను పాటల్లో ఒక పాట, అది చెవులు పడిన తోడనే ఎందుకో తెగేడ్చేవాడిని. హైదరాబాద్లో నాకు ఎవ్వరూ తెలీదు, ఒంటరిగా వచ్చా. ఆ దినాల్లో హెబ్రోను పాట ఒకటి ఉంటుంది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నదనే పాటలో చివరి చరణం, వారిలో ఒంటరి అయినా వాడు 10. ఎందుకో తెలీదు, వారిలో ఒంటరైన వాడు అనే పేరు, ఆ పదం నా చెవులు పడిన తోడని ఏడ్చేవాడిని. అమ్మలేదా ఇక్కడ? నాన్న లేడు, కనీసం నానే వాళ్ళు ఎవరూ లేరు. 600 రూపాయలు పంపించేవాడు నాన్న. బస్ పాస్ 200 అయిపోయేది, రూమ్ రెంట్ 300 అయిపోయేది. ఆ 100-200 రూపాయలతో నెలంతా బ్రతకాలి. ఒక పూటే భోజనం చేసేవాడిని, ఒక పూట టిఫిన్ చేసేవాడిని. పల్లెటూరులో రోజుకొచ్చి 3-4 సార్లు భోజనం. అది అరిగేదాకా ఆగేది లేదు, కంటిన్యూస్గా ఫీడింగ్ పడతానే ఉండేది, మిషన్ ఆడుతూనే ఉండేది. వన్స్ ఒకేసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తన్నానికి నూర్చుకోలేక పుస్తకాల మీద రాసుకునేవాడిని, అమ్మా ఆకలి అవుతుంది, నాన్న ఆకలి అవుతుంది, యేసయ్య ఆకలి అవుతుంది.
కానీ నేను ఆకలిగా ఉన్న సంగతి నేను ఎవరికీ చెప్పను. పెడితే నీకు స్తోత్రం, పెట్టకపోతే నీకు స్తోత్రం. ఆ ఆకలి దప్పుల మధ్యలో దేవుడు అంటూ ఉండేవాడు, ఒంటరిగా వచ్చావు కదా, 10,000గా నిన్ను మారుస్తా. ఎన్నిక లేనివాడిగా కనపడుతున్నావు కదా, బలమైన జనంగా నేను మారుస్తా. ఆ మాట అంటూ ఉండేవాడు. ఆ తర్వాత సాగుకు వచ్చాను. దేవుడు 10,100 కొలది కాదు, 10,000 కొలదిగా, లక్షల కొలదిగా ఈరోజు దేవుడు మార్చాడు. విశ్వాసులారా, నీ జీవితంలో నీ దేవుడు నీతో ఏ ప్రమాణం చేశాడో, నువ్వు ఆయన ఎరిగినప్పటి నుంచి జనవరి 1వ తారీఖు వాగ్దానాలు తీసుకున్నావే, బైబిల్ చదివేటప్పుడు ఈ వాగ్దానం నీదే, ఈ వాగ్దానం నీదే, ఈ వాగ్దానం నీదే అని దేవుడు నీతో మాట్లాడాడే. విను. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఏ రోజుకైనా నీతో చేసిన ప్రమాణాన్ని తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు తాను చేసిన ప్రమాణ విషయంలో ఎంత సత్యవంతుడో ఇంకొక మాట చెప్తాను. దైవజనరాలు సేవకు వచ్చినప్పుడు తనకొచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నా కుమారి, నీవు వేవేలకు తల్లి వగుదువుగాక. ఏ వాగ్దానం? ఏమంత నిదానంగా చెప్తున్నారు సార్? నా కుమారి, నువ్వు వేవేలకు తల్లి వగుదువుగాక. కృపగల దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, చెప్పిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు కదా. వేవేల కొలది కాదు, లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తల్లిగా దేవుడు నిలవబెట్టాడు. కొన్నిసార్లు నువ్వు వదిలించుకొని వెళ్ళిపోవాలనుకుంటావు. గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అబార్షన్ కాబోతూ ఉంటే, అయితే అయిపోయిందిలే, ఇంకో గర్భం వస్తుంది అని అనుకుంటుందా? ఆ గర్భాన్ని నిలుపుకోవటానికి ఆ తల్లి ప్రాకులాడే విధానం అంతా ఇంత కాదు. అమ్మా, నీ గర్భంలో ఉన్న శిశువు చాలా బలహీనంగా ఉన్నాడు, గర్భాశయానికి సరిగ్గా అతుక్కోలేదు, జాగ్రత్త, బరువులు లేపొద్దు, జాగ్రత్త, ఎక్కువసేపు పండుకొనే ఉండాలి, జాగ్రత్త, అటు ఇటు తిరగొద్దు, జాగ్రత్త అని చెప్తే గర్భంలో ఉన్న శిశువును బ్రతికించుకోవటానికి తల్లి ఆరాటపడిద్దా? నా వయసు 25 సంవత్సరాలే కదా, ఈ గర్భం పోతే ఇంకొకటి వస్తుందిలే అని తేలిగ్గా తీసుకుంటుందా? పొరపాటును తీసుకోదు. తల్లి గర్భస్థ శిశువును బ్రతికించుకోవటానికి తల్లి ఎలా ఆరాటపడుతుందో, నీవు నమ్మిన నీ దేవుడు నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిన్ను విడిచిపెట్టడు, నీ పిల్లల్ని విడిచిపెట్టడు, నిన్ను నాశనం చేయడు. ఒకవేళ అయ్యా ఈ భక్తి జీవితం నేను చేయలేను, ఈ సేవ నేను చేయలేను, ఈ పవిత్రమైన బ్రతుకు నేను బ్రతకలేను, నీ కొరకు బ్రతకాలనే ఆశ నాకుంది, కానీ బ్రతకలేని బలహీనత నాలో ఉందయ్యా, నేను నీలో బ్రతకలేనని ఒకవేళ దేవుని విడిచిపెట్టి నువ్వు విడిచిపెట్టి వెళ్ళినా నిన్ను నా దేవుడు విడిచిపెట్టడం. వెతికి నా దేవుడు నిన్ను పట్టుకుంటాడు, వెతికి నా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. వెతికి నువ్వు దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయినా అంటాడు, భూమి యొక్క కొనలకు వెళ్ళిపోయినా, నా రక్తంతో కడగబడిన నా కూతురు ఎక్కడుంది, నా రక్తంతో విమోచించబడిన నా కుమార్తె ఎక్కడుందని తల్లి నిన్ను వెతుకుతాడు. దేవుడంటే ఇష్టం లేక ఏ క్రైస్తవుడు దేవుని దగ్గర నుంచి వెళ్ళడం. దేవుడంటే ఇష్టం, కానీ దేవుని కొరకు బ్రతకలేని బలహీనత. ఆ బలహీనతను బట్టి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళిపోయినా. మనమే కాదు, బైబిల్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పేరు పేతురు గారు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడై 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. పేతురా, ఇదిగో నేను లేచాను చూడు, నా గాయాలు చూడు, నా మేకులు చూడు, నా ప్రక్కలో బల్లెపోటు చూడు, నా పునరుద్ధానపు శరీరాన్ని చూడు అని 3 సార్లు ప్రత్యక్షమైన తర్వాత విచిత్రం తెలుసా? ఆ రోజు పేతురు గారు చేపలు పట్టడానికి బయలుదేరాడు. ఎందుకో తెలుసా? ఇంత ఘనమైన సేవ నేను చేయలేను, నా వల్ల కాదు అని. వెళ్ళేవాడు ఒక్కడు వెళ్ళొచ్చుగా. చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టినట్లుగా చుట్టుపక్కల తన శిష్యులతో అన్నాడు, శిష్యులారా, నా బతుకేదో నేను బతుకుతా, మిమ్మల్ని రమ్మంటలా, నేను మాత్రం చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా. అయ్యో ఇదిగో వినండి, మిమ్మల్ని రమ్మంటలా. పోయేవాడు చెప్పకుండా పోవచ్చుగా. ఒక మాట,
పొయ్యేవాడు చెప్పకుండా పోవచ్చుగా. అదే చెడిపోయిన కొద్ది వనమంతా జడగొట్టినట్లుగా తాను చేపలు పట్టడానికి వెళ్ళిపోతా తనతో పాటు 5-6 శిష్యులను తనతో పాటు తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై నేను పునరుద్ధానున్నయ్యానని పేతురుతో చెప్పండి అని ప్రత్యేకంగా మగ్దలేని మరియతో చెప్పిన దేవుడు, పేతురు ఇదిగో నన్ను చూడని 3 మార్లు ప్రత్యక్షమైతే పేతురు విశ్వాసఘాతకుడు అని అనలేను, కానీ పిరికితనంతో భయంతో ప్రభువును వదిలిపెట్టి చేపలు పట్టడానికి తిబిరియ సముద్రం దగ్గరికి వెళ్ళాడు తనతో పాటు శిష్యులు. అద్భుతం తెలుసా, ఆ పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. రావటంతో ప్రభు పేతురుని ఏమి అడిగాడో తెలుసా, పిల్లలారా తినుటకు ఆహారం ఏమైనా మీ దగ్గర ఉందా? ప్రభు తినటానికి కాదు, వాళ్ళు రాత్రంతా వల వేసి చేపలు పడతాయి, చేపలు దొరుకుతాయి, తెల్లారిన తర్వాత కాల్చుకొని తిందాం అని వాళ్ళు ఎంతో ఎదురు చూస్తే రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకలా, ఆకలితో అల్లాడిపోతున్నారు. సామెత ఒకటి ఉంది కదా, నేను అది నిజమని నమ్మను కానీ కొంతవరకే నిజం. భార్య ఏమో జేబు చూస్తుందట, తల్లి ఏమో ఎవరు చెప్పట్లా, సామెత అది, నేను నమ్మను. ఏం భార్య అంటే అంత అలుసా, బొరకట్ల పుట్టింది కానీ తల్లి కడుపు చూస్తుందట, భార్య మీరు ఒక్కళ్ళు చెప్పట్లే, మీరు జేబులు చూసే రకాల్లాగా ఉన్నారు. ఏనండి, భార్య ఎందుకు చూస్తుందండి? తల్లి ప్రేమ గొప్పదే, తల్లి ప్రేమ ఎంతో భార్య ప్రేమ కూడా అంతే. ఎందుకో జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. ఈ అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు మధ్యలో టపా కట్టేవాళ్ళే కదా, టపా కట్టేవాళ్ళ లేదా? వాళ్ళు టపా కడతారు, జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. సరే సామెత పుట్టింది, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందని. ప్రభువారు రావటంతో ఏమన్నారు, పిల్లలారా తినుటకు ఆహారం ఏవైనా ఉన్నదా అని అడిగారు. వాస్తవంగా యేసు ప్రభు వారి స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే తండ్రి లాంటి మనసు కలిగిన వాడిగా కాకుండా గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా చూసుకునే మనస్తత్వం దేవుల్లో లేకుండా ఆయన వేరే కోణం కలిగిన వాడైతే గలిలయ సముద్రానికి రావటంతో ఏమనేవాడు తెలుసా, రే పేతురు దొంగ దుర్మార్గుడా, 3.5 సంవత్సరాలు నా ఉప్పు తిన్నావు, పప్పు తిన్నావు, నా మోసేతి నీళ్ళు తాగాడా? నా మోసేతి నీళ్ళు చూసా, నా మోసేతి నీళ్ళు తాగావు, దొంగ దుర్మార్గుడా, నాకెంత మోసం చేస్తావురా, రేపు పనికి మాలినోడా, నువ్వు పోయేది కాకుండా 7 లాక్కొని వెళ్తావా దుర్మార్గుడా అనేవాడు కదా. అనలా. ఎందుకో తెలుసా, ఈ దేవుడు గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా తన పిల్లలను చూసుకునే దేవుడు అయి ఉన్నాడు. విచిత్రమైన మాట చెప్పమంటారా, భూమి ఆకాశాలు పట్టజాలని ఆ దేవుడే ఎక్కడ చేపలు పట్టాడు. వీళ్ళు ఆకలి అనక మునిపే వస్తానే చేపలు పట్టుకొని వచ్చాడు. యేసయ్య జాలరయ్యాడు. అంతేనా? మరి ఇప్పుడు ఈ చేపలు వేడి చేయటానికి ఏం కావాలి? పొయ్యి కావాలి. పొయ్యి కావాలంటే మంట మండాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి. తల్లి తన పిల్లలకు ఆహారం ఉండటానికి పాత రోజుల్లో కట్టెలు కొట్టడానికి వెళ్ళేది కదా. యేసయ్య కట్టెలు ఏరటానికి వెళ్ళి యేసయ్యే కట్టెలు పేర్చి, యేసయ్యే పొయ్యి వెలిగించి, యేసయ్యే చేపలు శుభ్రం చేసి, యేసయ్యే ఆ చేపలు వండి విరిచి వాళ్ళకు పెట్టాడు. కానీ ఈయన తినలా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు తల్లి మనస్తత్వం ఎట్లుంటుంది చెప్పండి. ఏమండి, పిల్లలకు పెట్టిన తర్వాత తాను తింటుందా? ముందు తాను తిని. హైదరాబాద్ తల్లి అట్టాగే ఉండేటట్టున్నారు. హైదరాబాద్ ప్రపంచంలో ఏ తల్లి అయినా మొదట పిల్లల కడుపు చూస్తుంది కదా. గర్భస్థ శిశువును తల్లి ఎలా చూసుకుంటుందో పేతురుని అలా చూసుకున్నాడు, శిష్యులను అలా చూసుకున్నాడు. విచిత్రం తెలుసా, ఆయనే వంట వండి, ఆయనే చేపలు శుభ్రం చేసి, ఆయనే వాళ్ళకి విరిచి తల్లి తన పిల్లలకు పంచిపెట్టినట్లుగా ప్రభు పంచిపెట్టాడు. పేతురు వదిలేద్దాం అనుకున్నాడు. ఆ పేతురును ప్రభు వదిలిపెట్టకుండా ప్రారంభంలో ఒక మాట అన్నాడే, ఆత్మలను పట్టే జాలరిగా చేస్తాను అని అన్నాడే. వాగ్దానం చేసిన ఈ దేవుడు ఎంత సత్యవంతుడో, చేసిన ప్రమాణాన్ని ఎంత నమ్మకంగా నెరవేరుస్తాడో. చేపలు పట్టే జాలరిగా, మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడే. అదే పేతురును వెనక్కి తీసుకొచ్చి సేవలో బలపరిచి మేడగది మీద దేవుని వాక్యమని వల వేస్తే
ఒకేసారి ఆ వలకి 5,000 చేపలు పడ్డాయి, ఒకేసారి 3,000 చేపలు పడ్డాయి. ఇప్పుడు చెప్పండి, పేతురుతో దేవుడు చేసిన నిబంధన దేవుడు నెరవేర్చాడా లేదా? పేతురు జీవితంలో ఏం చేస్తానని దేవుడు అన్నాడో ఆ మాట దేవుడు జరిగించాడా లేదా? తల్లి, నా వైపు చూడు. నీతో దేవుడేం మాట్లాడాడు? నీ పిల్లలతో దేవుడే మాట్లాడాడు? నీ వ్యాపారంలో ఏం చేస్తానని దేవుడు నీతో మాట్లాడాడు? ఖచ్చితం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. తమ్ముడా, ఏనాటికైనా నువ్వు వాగ్దానానికి వారసుడివి, వాగ్దానానికి వారసురాలివి. నా దేవుడు నిన్ను ఎలా చూసుకుంటాడో తెలుసా? గర్భస్థ శిశువును తల్లి ఎలా చూసుకుంటుందో ఈ దినం నుండి నీ దేవుడు నిన్ను అలా చూసుకోబోతూ ఉన్నాడు. విడవడు ఆయన. సరే, 2002వ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు సేవలో ఉండు అని మాట్లాడాడు అన్నాం కదా. ఒక 2 సంవత్సరాలు సేవలో ఉన్నా. ఓ సంవత్సరంన్నర తర్వాత మేబీ 2004 ఆ ప్రాంతం. ఇది నా అంతరంగికంగా జరిగిన పోరాటం, విశ్వాసులు ఎవరికి తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, కడుపులో ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం అన్న గంగాధర్ అన్న ప్రైజ్లాడనా, జానపాలన్నా ప్రైజ్లాడన్నా. అందరు బాగున్నారు కదా? అందరికి వందనాలు. అరే వందనాలు చెప్పండి సార్. అది ఏమో నా చిన్నతనం నుంచి నా బ్లడ్లో, నా రక్తంలో దేవుడు ఆ కృప ఇచ్చాడు. 3వ తరగతి చదివేటప్పుడు రేవేంద్రపాడు నుంచి మా ఊరు మా నాన్నతో పాటు సైకిల్ మీద వస్తున్నా. ఏం జరిగిందో తెలియదు. మంగళగిరి రైల్వే గేట్ దాటిన తర్వాత ఆ వెనక కూర్చొని సైకిల్ చక్రంలో కాలు పెట్టా. ఆ సౌండ్లో మా నాన్నకు అర్థం కాల. ఆ చక్రాలు నా కాలుకు రాసుకొని మొత్తం రాపిడి జరిగి బ్లడ్ బడబడబడబడ కారుతుంది. నానా నానా అని అల్లా. మా ఇంటికి వెళ్ళి ఆ సైకిల్ ఆపి సైకిల్ స్టాండ్ వేసేటప్పుడు వెనక చక్రం వైపు చూస్తే రక్తపు మరకలు కనపడ్డాయి. నాన్న ఏంటయ్యా ఈ రక్తం అన్నాడు. ఏమన్నా అని మౌనంగా ఉంటాను. ఏంటి చక్రాలకు రక్తం ఉందని నా వైపు చూశాడు. ఇప్పటికీ నా కుడికాల దగ్గర మచ్చ ఉంటుంది, రక్తం కారుతా ఉంది. ఏడుస్తా అన్నాడు. రే, ఎంత మొండోడు వింట్రా, ఎంత మొండోడు వింట్రా, రక్తం అట్లా కారుతా ఉంటే ఒక్క మాట చెప్పవా? నేనేమన్నా తెలుసా నాన్న, నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు నాన్న, నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు నాన్న. మా సంతోషం ఏదైనా ఉందంటే 10 మందితో పంచుకుంటాం. ఏదైనా దుఃఖం ఉంటే గుండెల్లో దాచుకొని ఈ కన్నీటిని తుడిచే దేవునికి మాత్రమే హృదయ దుఃఖ సముద్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు. అయితే అఫ్కోర్స్ వాక్యంలో ఆ తర్వాత కాలంలో చెప్పాను. 2004 ఆ ప్రాంతంలో ఇక నాకు నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాతో అయ్యే పని కాదని చెప్పి ఇక నేను ఎంత మానసిక సంఘర్షణ అంటే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు భయం. అది ఫోబియా అని చెప్పలేను, కానీ ఎదుర్కొన్న అపజయాన్ని బట్టి, కనిన కలలన్నీ కళ్ళలుగా మారిపోయిన దాన్ని బట్టి, ఆశల సౌధం పేక ముక్కలాగా కుప్పలాగా కూలిపోయిన దాన్ని బట్టి నా గుండె లోతుల్లో సర్వం కోల్పోయిన వాడిగా అల్లాడిపోతూ ఉంటే కృంగుదల. ఆ రోజుల్లో ఏం జరిగేదో తెలుసా? మంచి నిద్రలో ఉన్నప్పుడు సరిగ్గా మధ్యరాత్రి 12:30, 1 గంట ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. అదే విచిత్రమో తెలియదు, ఆ నిద్రలో నుంచి సడన్గా కళ్ళు అలా తెరిచి చూసేవాడిని. తెరిచి చూడటంతో పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు పక్కనే వచ్చి అన్నాడు, ఇంకెందుకురా బ్రతికున్నావు, నువ్వు చేయలేవు సేవ. ఏంటి, వేల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారుతావా? ఇయే బడాయి మాటలంటే. ఇది నీ వల్ల కాదు, నువ్వు సేవ చేయలేవు, ఆత్మలు సంపాదించడం నీ వల్ల కాదు. ఇదిగో నా మాటను, ఫ్యాన్ ఉంది కదా, ఆ గిరగిరా తీరే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపో. ఎవరి కోసం నువ్వు బ్రతకాలి? ఎవరున్నారు నీకు? సేవ ఎడితిరిగి చేయలేవు, అలాగని ఉద్యోగానికి నువ్వు వెళ్ళలేవు. నా మాటని నువ్వు చచ్చిపో అని
పదే పదే నాకు తెలిసి 3-4 నెలల పాటు రాత్రి అయిందంటే చాలు నాకు భయం అనిపించేది. మన తొలిటి విశ్వాసి ప్రకాష్ అన్నను రాత్రిపూట నా దగ్గరికి తెచ్చుకొని పండుకోబెట్టుకునేవాడిని. ఎందుకు నేను పండుకోమన్నాను ఆయనకు అర్థమయ్యేది కాదు. అన్న ఒంటరిగా ఉన్నా కదా, ఉండండి అన్న అని అంటూ ఉండేవాడిని. ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక నేను బ్యాగ్ సర్దుకొని నా బైబిల్ సర్దుకొని ఇక నేను వెళ్ళిపోదామని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. స్టేషన్కి ఎక్కి ఎటో ఒకటి వెళ్దాం, లేదా ఆ వెళ్తూ ఉన్న ట్రైన్లో నుంచి దూకి చచ్చిపోదాం. జీడిమెట్ల బస్సు దిగాను. జీడిమెట్ల డిపో నుంచి, ఏది సికింద్రాబాద్ దగ్గర జీడిమెట్ల బస్సులు ఆగుతాయి చూసారా, అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇక బ్యాగ్ తగిలించుకొని ఇక ఇదే నా ఆఖరి రోజు. ఇక నా దేవుని గురించి నేను ప్రకటించలేను, నా దేవుని వాక్యం నేను చెప్పలేను, ఇంకెన్నటికీ నేను సావుకుని కాలేను. ఏదో కలలుగంటూ వచ్చా, ఏంటి జీవితం ఇలా అయిపోయింది, ఇదే నా ఆఖరి రోజు అని ఏడ్చుకుంటా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఆ గేట్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఆ లోపే ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరో నా భుజాల మీద పడి అన్నా నువ్వు చచ్చిపోవటానికి వెళ్ళొద్దన్నా, నువ్వు నిలవబడన్నా, దేవుడు నేను బ్రతికిస్తాడన్నా, దేవుడు నేను వాడుకుంటాడన్నా, నువ్వు అట్లాంటి తొందరపాటు నిర్ణయం చేసుకోవద్దన్నానే. నాకు చిన్న తమ్ముడు ఉండేవాడు, ఇద్దరంటే మహాప్రేమ. ఆ తమ్ముళ్ళిద్దరు భుజాల మీద పడి అన్నా నువ్వు చచ్చిపోవటానికి వెళ్ళొద్దన్నా, నువ్వు నిలవబడన్నా, దేవుడు బ్రతికిస్తాడన్నా అని నా భుజాల మీద పడి పిచ్చోళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. నా తమ్ముళ్ళని అడగలేదు, కానీ నా దేవుడే ఆత్మస్వరూపిగా నన్ను దర్శించి సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్న నన్ను నా దేవుడు పట్టుకొని మరలా పరిచర్యలోకి నిలవబెట్టాడు. పరిచర్యలోకి తీసుకొచ్చి పరిచర్యలో నిలవబెట్టాడు. నిలవబెట్టడమే కాదు, ఈరోజు సేవను చూస్తూ ఉంటే ఇది కళ నిజమా? దేవుడు మాకు ఇచ్చిన ఈ సేవను ఎంత వర్ధిల్లింది, ఇన్ని వేల మంది ప్రజలకు మేమేనా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. దేవుని మహా గొప్ప కృప. మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కరోజుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజలు రోజుకొచ్చి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. మీలో ఎవరైనా ఎదురైన ఓటమిని బట్టి, కలుగుతున్న అపజయాన్ని బట్టి, ఆత్మీయ పోరాటాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, మానసికంగా నలిగిపోతున్న విధానాన్ని బట్టి చస్తే బాగుండు, ఎవరి కోసం బ్రతకాలి, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, ఎవరి కోసం జీవించాలి, ఓ తెలియని కలవరంతో ఈరోజు ఈ ఆరాధనకి ఎవరైనా వస్తే, తల్లి కొంతకాలం ఓర్చుకో, తమ్ముడా కొంతకాలం ఓర్చుకో. గర్భంలో ఉన్న శిశువును తల్లి ఎలా చూసుకుంటుందో నీ ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నా దేవుడు నిన్ను అలా చూసుకోబోతూ ఉన్నాడు. కనికరము గల దేవుడు అనే పేరుకు హిబ్రూలో రఖూమ్ అనండి. మీరంటే రహీం అన్నట్టుంది. అయ్యా మీరు అనకండి, దండం పెడతాను అనేదేదో సరిగ్గా అనండి. వణక్కం అమ్మ, చెప్పు తల్లి, వణక్కం అన్నమ్మ. రఖూమ్ అనండి. రకమీం అంటే కనికర సంపన్నుడు. కొందరికి డబ్బులో సంపన్నులు ఉంటారు, మరికొందరు వెండి బంగారాల్లో సంపన్నులు ఉంటారు, ఇంకొందరు ఆస్తిపాస్తులో సంపన్నులు ఉంటారు. నీ దేవుడు నీ పట్ల కనికరము చూపే విషయంలో సంపన్నుడైన దేవుడై ఉన్నాడు. విన్నారా? సంపన్నుడైన దేవుడు. నంబర్ 1, నిన్ను చేయి విడిచిపెట్టడం. ప్రపంచంలో ఎవ్వడు చేయి విడిచినా, ఒకసారి నా వైపు చూడండి, ఏలయనగా స్వరమెత్తాలి, ఏలయనగా నా దేవుడైన యెహోవా కనికరము గలవాడు గనుక అనండి. ఇట్లా నా చేయి విడవడు, నన్ను నాశనం చేయడు అనండి. ఇట్లా ఏంటిట చెప్ప, నీతో చేసిన ప్రమాణాన్ని, నీ పితరులతో సిప్రా ఏది, నీ పితరులతో చేసిన ప్రమాణాన్ని దేవుడు తప్పకుండా
తరతరాలు నా దేవుడు నెరవేర్చును గాక. ఇంకొకసారి, గర్భంలో ఉన్న శిశువును తల్లి చూసుకున్నట్లుగా నిన్ను చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకురా ఏడుస్తున్నావు? ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? నేను ఓడిపోయాను ఎందుకు అనుకుంటున్నావు? కొంచెం కాలం ఓపిక పట్టు, ఆయన కృప చూపించును గాక. అంతేనా? ఈ కనికరం కలిగిన దేవుడు రెండవది ఏం చేస్తాడో అద్భుతం. థర్డ్ సెషన్లో కూడా ఇదే వాక్యం చెప్తాను. గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా విని ఆశీర్వదించబడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. బైబిల్లో ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అదే తప్పిపోయిన కుమారుడు అని అంటామే, తెలుసు కదా తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోక మునుపు తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి. నాకు ఇచ్చిన ఆ ఆస్తితో నేనేదో వ్యాపారం చేసుకుని నా బతుకేదో నేను బతుకుతా అని చిన్నోడు తండ్రిలో నుంచి వేరైపోవాలనుకున్నాడు. మిమ్మల్ని అడుగుతా, తండ్రిలో నుంచి ఎందుకు వేరైపోవాలనుకున్నాడు ఆ చిన్న కొడుకు? బాగా వ్యాపారం చేయాలన్నా స్వేచ్ఛను కోరుకొనా? నాకు వినపడలేదమ్మా. బాగా వ్యాపారం చేయాలన్నా స్వేచ్ఛను కోరుకొనా? ఇప్పుడు కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలో ఒక 5-6 నెలల తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతుంది. ఏమడిగింది చెప్పండి మీరు? మీకెడ తెలుసు? అక్క, అందరికి అదే కృప అక్క. కృప వెంబడి కృప కొంతమందికి. వెళ్ళి అంటది, ఏమండి నేనైనా ఉండాలా? అంత మీ భార్య అంద తమ్ముడా పోతే అంటే అనలేదు పాని. నేనన్నా ఉండాలా, మీ అమ్మన్నా ఉండాలా? అట్టెట్లా ఇద్దరు ఉండాలి అని అంటే అంటది, ఒక వరలో 2 కత్తులు పెట్టలేం కదండి. ఈ 2 కత్తులే ఏంటి? ఒక వరలో 2 కత్తులు పెట్టలేం కదండి. గమనించండి, స్వేచ్ఛను కోరుకొని. ఇప్పుడు అత్తింట్లో ఉందనుకో, ఈ ముసలోళ్ళు కూడా మౌనంగా ఉండరు. వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. ఆ అమ్మాయికి ఆ రోజు ఆరోగ్యం బాగాలేక 9ంటికి లేచి పిల్లల్ని హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చుకురమ్మని తినమంది అనుకోండి, ఈ ముసలిది మౌనంగా ఉండదు. ఏమంటుందో తెలుసు? మా కాలంలో మేము ఇట్టా చేయలేదమ్మా. ఈ అమ్మాయికి బీపీ 190కి పోద్ది. పెంచింది నువ్వు కాదా? వినండి, ఒకవేళ ఆ రోజు సాయంత్రం వంట చేయలేదు, భర్తకు చెప్పింది, ఏమండి వస్తా కర్రీ పాయింట్ కాడ కాస్త కూర తీసుకొని రండి, నేను అన్నం వండి పెడతాను అని అంటే ఈ ముసలి తిందా? ఈయనేం చేస్తో తెలుసా? మేమట్ట ఏ కాలానికి పోతే చెప్పాలి, మా కాలంలో మేమట్టా చేయలేదమ్మా. అసలు భర్తను చూసి గడగడ అనండిట. అరే నా వైపు చూసి చెప్పాలి, అనండి. దేవుడనా భర్తను చూసి గడగడ 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 మేము వణికేవాళ్ళం అమ్మా. వాస్తవంగా ప్రారంభంలో వణికింది కానీ ముసలిది ఆ తర్వాత వణికిచ్చింది కదా. అది చెప్పదు, 24 గంటలే ఉంటుంది. మా కాలంలో ఎట్టున్నామో తెలుసా, మా కాలంలో మేము ఎంత భయపడ్డామో తెలుసా, మెలకలు తిరుగుతూ ఉంటుంది. ఇదే కదా దారిని పోయే కుక్క చెవులు పిండితే కుక్క ఏం చేస్తుంది? ప్రైజ్లాడు చెప్పిద్దా? పేక పట్టుకొని పెక్క లాక్కపోతే నన్ను అడుగు. బైబిల్లో సామెతలో రాసి ఉంది, దారిని పోయే కుక్క చెవులు పిండితే కుక్క ఏం చేస్తుంది? రే దాసా రేపు నీకు పెళ్ళి అవుతా, జాగ్రత్త. ఏనండి, సరే వినండి. వీడి స్వేచ్ఛను కోరుకొని నేను తండ్రి ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. అయ్యా, సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి ఉండటం మంచిది. ఒకవేళ శరీర సంబంధమైన తండ్రులకు మనం దూరం అయిపోయినా పరలోకపు తండ్రికి మనం ఎప్పుడు దూరం కాకూడదు, ఎప్పుడు దూరం కాకూడదు. ఈ పరలోకపు తండ్రికి దూరం అయిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తాన్ని కోల్పోయి చివరికి పందుల పొట్టు తినే స్థితికి వచ్చాడు. అనండి, ఇక్కడ ఏ స్థితికి వచ్చాడు? పందుల పొట్టు తినే స్థితికి వచ్చాడు. మరి ఇంతకీ పందుల పొట్టు తిందామని కూర్చుంటే పందులు తినమన్నాయా తినొద్దన్నాయా? అవి అసలే పందులు. విన్నారా? ఆ పందుల పొట్టు తిందామని వెళ్ళే లోపే వీడి మీద దాడి చేయబోతా ఉన్నాయి. నేనంట, తప్పిపోయిన కుమారుడా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు సమృద్ధిని అనుభవించావుక, ఎందుకు ఈ కరువు వచ్చింది? చివరికి పందుల పొట్టు తినేంత స్థితికి నువ్వెందుకు దిగజారిపోయావు? నీ స్థితి ఇలా తలకిందులైపోవటానికి కారణం ఏంటి? తండ్రికి వేరైపోయాడు. అమ్మా, అయ్యా, జీవితంలో ఏ స్నేహానికి వేరైనా పర్వాలా,
ఏ బాంధవ్యాలకు, ఏ బంధుత్వాలకు వేరైపోయినా పర్వాలా, వేరు కమ్మని నేను అనను, వేరైపోయినా పర్వాలా, నీ దేవునితో మాత్రం ఎడతెగని బంధంను కలిగి బ్రతుకుదువుగాక. మనకు యేసయ్యకున్న బంధాన్ని గురించి ఇలా అంటారు ప్రభువారు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలం. తీగ ద్రాక్షవల్లిలో నిలుచుంటే అది ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది. నాలో మీరు నిలుచుంటే బహుగా ఫలిస్తారు. దేవునికి మనకు ఉన్న సంబంధం ఆయన చెట్టు, ఆ చెట్టులో ఉన్న కొమ్మలం మనం. కొమ్మ చెట్టులో ఉంటే చాలు, గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరంలా. వాడు గర్భంలో ఉంటే వాడికి కావలసిన ప్రతిదీ తల్లి సమకూరుస్తుంది. ఈ చెట్టులో కొమ్మ నిలిచుంటే కొమ్మకు కావలసిన నీరు, లవణ పదార్థాలు, ఖనిజ పదార్థాలు, ఆహార పదార్థాలన్నీ చెట్టే సరఫరా చేస్తూ ఉంటాయి. నేనంట చావైనా బ్రతుకైనా యేసు నీతోనే నా జీవితం, యేసయ్యా నీకు వేరుగా నేను బ్రతకలేను. సినిమాలు నన్ను వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి, త్రాగుడు వ్యసనం నన్ను వేరు చేయాలని ప్రయత్నం చేస్తుంది, లోకంలో ఉన్న యవనాశలు నన్ను వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి, పరపురుషుని గూర్చిన శోధన, పరస్త్రీని గూర్చిన శోధన, శరీరంలో బయలుదేరే కాముకత్వపు కోరికలు నన్ను నీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని జయిస్తా కానీ నీకు దూరం కానేసయ్యా, వాటిని ఓడిస్తా కానీ నిన్ను దూరం చేసుకొనేసయ్యా, వాటిని దూరపరుచుకుంటా కానీ నా బ్రతుకు కాలంలో నిన్నెన్నడూ నేను దూరపరుచుకునయ్యా. ప్రభువులో నిలిచుండు. నీ పిల్లలకు కావాల్సింది, నీకు కావాల్సింది క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, కొమ్మను చూసాం, పచ్చగా ఉంది, ఆకులున్నాయి, పూతొచ్చింది, కాయలు వచ్చాయి, చిన్న చిన్న పిందెలు వచ్చాయి. ఈ కొమ్మ ఇంత ఫలభరితంగా ఎందుకుందో తెలుసా? చెట్టులో నిలిచుంది గనక. నేనంట ఆ కొమ్మే చెట్టు మీద వెలిగి, ఏమి చెట్టా నువ్వు లేకపోతే నేను బతకలేనా, నాకు బతకడం శాత కాదా? చెట్టులో నుంచి కొమ్మ వేరైపోతే కొమ్మ ఎండిపోవటం ప్రారంభిస్తుంది, ఆకులు రాలిపోతాయి, పూత రాలిపోతాయి, కాయలు రాలిపోతాయి. పచ్చగా ఉన్న కొమ్మ ఎండిపోయి ఇప్పుడు పొయ్యిలో పెట్టుకునే కట్టెగా మారిపోద్ది. కొమ్మ ఎందుకు ఎండిపోయావు? చెట్టులో నుంచి వేరైంది. నయోమి ఎండిపోవటానికి కారణం దేవునికి దూరమైపోవటాన్ని బట్టే కదా. అయిలరా, గర్భస్థ శిశువు తల్లి గర్భంలో నిరంతరం దాగి ఉన్నట్లుగా ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా రఘుంగా పిలువబడిన నీ దేవునిలో ప్రతి క్షణం నువ్వు దాగి ఉందువు కాక. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసయ్య గర్భంలో నువ్వు దాగుంటే, ఒక మాటలో చెప్పాలంటే యేసే నా ప్రపంచం. నా ఊహలు యేసు చుట్టూతానే, నా మాటలు యేసు చుట్టూతానే, నా ఆలోచనలు యేసు చుట్టూతానే, కూర్చున్నా లేచిన యేసు 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 అంటూ యేసుక్రీస్తు అనే ప్రపంచంలో నేను బ్రతుకుతా. ఆ శిశువు తల్లి గర్భం అనే వలయంలో బంధించబడ్డట్లుగా యేసుక్రీస్తు అనే వలయంలో నువ్వు బంధించబడు. ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అక్రత నా దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. ఇంకోసారి చెప్పమంటారా? గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా అపురూపంగా నీ దేవుడు నిన్ను చూసుకోవటం ప్రారంభిస్తాడు. నన్ను చూసుకునేవాళ్ళు ఎవరు లేరయ్యా, నా భర్తే నన్ను పట్టించుకోడయ్యా, నా పిల్లలే నన్ను పట్టించుకోలేరయ్యా, నా బ్రతుకు ఒక ఒంటరి బ్రతుకయ్యా, పేరుకు బ్రతుకున్నాను, చాలామంది బంధువులు ఉన్నారు, చాలామంది చుట్టాలు ఉన్నారు, చాలామంది స్నేహితులు ఉన్నారు, కానీ నా బ్రతుకు ప్రాక్టికల్గా ఒంటరి బ్రతుకయ్యా. కనీసం తిన్నావా అని అడిగే దిక్కు లేదయ్యా. ఆరోగ్యం ఎట్లా ఉంది? పలకరించే నాదుడు లేడయ్యా. నన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. మీలో ఎవరైనా దిగులుతో వచ్చారా? మనుషులు నిన్ను చూసుకోకపోయినా ఈ దేవుడు కనికరము చూపే దేవుడు ఈ దినము నుండి నిన్ను చూసుకోబోతున్నాడు. యెహోవా ఈరే నిన్ను చూసుకోబోతున్నాడు. యెహోవా ఈరే. ఇప్పుడు పందులు పొట్టు తినేటప్పుడు, బైబిల్లో తినబోయేటప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు దేన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు? తండ్రి ఇంటిని గుర్తుకు తెచ్చుకున్నాడు. గుర్తుకొచ్చి మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? నా తండ్రి ఇంట కూలివారికే సమృద్ధి అయిన ఆహారం దొరికింది, కూలివారే సమృద్ధి అయిన ఆహారంతో పోషించబడ్డారు. నాకు ఇక్కడ పందుల పొట్టు కూడా దొరకలేదే, నా తండ్రి ఇంటికి మరలా నేను వెళ్తా. ఎంత పశ్చాత్తాపం కలిగినోడు తెలుసా? నా తండ్రి ఇంటికి వెళ్తా,
నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంట, తండ్రి నీ కుమారుడిగా కాదు కానీ నీ కూలి వాలిలో ఒకనిగా నన్ను చేర్చుకున్నానా. నాన్న అనకపోయినా, అయ్యా నీ కొడుకుగా కాదు, నీ ఇంట్లో ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు కదా, నీ కూలి వాళ్ళలో ఒకడిగా నన్ను చేర్చుకొని ఇంట్లో పని చేస్తానయ్యా, దాసుడిగా పని చేస్తానయ్యా, మొత్తం అన్నం టయానికి పెట్టు చాలయ్యా, ఇలా అడుగుదాం అని వెళ్ళాడు. ఈ తప్పిపోయిన కుమారుల్లో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? హృదయము నిండా పశ్చాత్తాపం కలిగిన వాడు. తన తప్పు తాను తెలుసుకొని, తన బుద్ధిహీనత తాను తెలుసుకొని, ఒక్క మాటలో చెప్పాలంటే నేల మట్టుకు తగ్గించుకున్నటువంటి వాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరిగా ఉండటానికి ఇష్టపడ్డాడు? నోరు తెరిచి చెప్పండి. అదే తిరుగుబాటు కొడుకు ఏమంటాడు తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చి, తప్పు చేస్తే చేశా, నన్ను చేర్చుకోవా? తప్పు చేస్తే చేశా, నేను ఒక్కడే తప్పు చేసింది, భూమి మీద తప్పు చేయలేదా? ఇదిగో నానవు, నువ్వు తప్పు చేయలేదా? నా మాట అర్థమైందా? నువ్వు తప్పు చేయలేదా? నేను నీ కొడుకుని, నన్ను చేర్చుకోవాలా? ఒరే ఆస్తి అంతా ఇచ్చా, నిన్నెందుకు చేర్చుకుంటారా అంటే, వీడి తర్వాత చివరలు ఏమంటాడు తెలుసా? అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు చెప్పు, ఫ్యూజులు ఎగిరిపోతే నన్ను అడగండి. నువ్వు తప్పు చేసినప్పుడు గుర్తుంచుకో, తప్పు నీ ద్వారా జరిగినప్పుడు అహానికి పోకు, గర్వానికి పోకు, నేల మట్టుకు తగ్గించుకుంటూ దీనుడిగా ప్రార్థన చేయి. గర్భస్థ శిశువును చూసుకున్నట్లుగా నిన్ను దేవుడు చూసుకోవటం ప్రారంభిస్తాడు. నాకు అర్థం కాల, పెద్దగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. విన్నారా? తప్పు నీ వలన జరిగితే బుకాయించుకో. మనిషిలో ఉండే దౌర్భాగ్యపు గుణం ఏంటో తెలుసా? రే ఎవరా మన సిగరెట్ తాగేవంట అని అన్నావు అనుకోండి, ఎవడు చెప్పాడు మమ్మీ? ఎవడు చెప్పాడు? ఏంటి మమ్మీ, మనం వెళ్ళే చర్చి ఏంటి? ఇమాన్యుయల్ చర్చి. అయినా నీ పెంపకంలో నేను ఎట్ట తాగుతాం మమ్మీ అంటాడు. ఆ తల్లి అనుకుంటుంది. ఒకరోజు జేబు చెక్ చేసేటప్పుడు సోర వచ్చింది. ఏ సోర? సిగరెట్ సోర. ఏంట్రా ఈ సోర? ఏమో మమ్మీ, హైదరాబాద్ అంతా దుమ్ము కదా మమ్మీ, ఆ దుమ్ము ఏదో నా జేబులో పడింది. అరే ఆ దుమ్ము కాదురా, ఇదేదో వాసన వస్తుందిరా అంటే, ఏమమ్మీ అన్ని అనుమానాలు నా మీద నువ్వు అనుమానపడ్డావంటే నీ పెంపకం మీద నీకు డౌట్ ఉన్నట్టు మమ్మీ. నీ పెంపకం మామూలు పెంపకమా? నీ పెంపకంలో ఎట్లా తాగుతావు మమ్మీ అంటాడు. చూసారా? ఒకరోజు పబ్లిక్గా వాడు సిగరెట్ తాగటం చూసింది. అయితే తల్లి ఆగల. ఇంటికి వచ్చిన తర్వాత, రే అక్కడ సిగరెట్ తాగేవు కదా అంటాడు. అమ్మ నీ మీద ఒట్టు, నేను కాదు తాగింది, నా పక్కింటోడు తాగుతూ ఉంటే పొగ నన్ను దాటుకున్నట్టు వచ్చింది మమ్మీ, ఆడు పొగ చూసావు. ఇంకా చివరికి ఏమంటాడు తెలుసా? నీ మీదే కాదు, అవసరమైతే ఇర్మియా అన్న మీద ఒట్టు. ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది సిగరెట్ తాగటం. ఏమిరా సిగరెట్ తాగుతున్నావు? ఈరోజే మమ్మీ, జస్ట్ ఎట్టుంటుందో చూద్దామని ట్రై చేసే మమ్మీ, పెట్ట కొట్టింది అనుకో. ఏమంటాడు తెలుసా? మమ్మీ హైదరాబాద్లో సిగరెట్ తాగిన కుర్ర ఎవరు చెప్పు? నీకు తెలుసా? మన ఇమాన్యుయల్ చర్చికి వచ్చే పిల్లలు కూడా కొంతమంది తాగుతారు. అక్కడ దాకా ఎందుకు, నాన్న కూడా అప్పుడు. వీడు తప్పు ఒప్పుకోవటానికి ఎన్ని కథలు పడతాడో చూడు. బిడ్డ కొంచెం ఘాటుగా చెప్తా, ఆ కథలు గనక నువ్వు పడితే, నీ తప్పు ఉన్నట్లుగా ఒప్పుకోకుండా నీవేదో పైనుంచి వచ్చిన దానిలాగా, నీ ద్వారా తప్పు జరగని దానిలాగా నువ్వు నాటకం ఆడితే నీ బ్రతికే ఒక నాటకం అయిపోద్ది. జాగ్రత్త. నీ వలన తప్పు జరిగితే, ఎస్ ఐ డన్ దిస్ మిస్టేక్, నా వల్ల నీ పొరపాటు జరిగింది అని యథార్థ హృదయముతో, హృదయపు లోతులోంచి నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. పెద్దగా చెప్పండి ఆమేన్. ఎవరి దేవుడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. నేను ఇలా అందాం అని తీర్మానం చేసుకుని తండ్రి ఇంటికి వస్తున్నాడు. విచిత్రం తెలుసా? ఆ కొడుకు దూరం అయిపోయాడే, కానీ దూరం అయిపోయిన నాటి నుండి నా బిడ్డ మరలా ఇప్పుడు నా ఇంటికి వస్తాడా, తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఆ తండ్రి వాకిలి దగ్గరే కుర్చీ వేసుకున్నాడో, కిటికీ దగ్గరే కుర్చీ వేసుకున్నాడో, కిటికీలో నుంచి చూడటం, వస్తాడేమో
తలుపులో నుంచి చూడటం, వస్తాడేమో, వాడు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకుందాం. వస్తాడేమో, కిటికీలోంచి తొంగి చూడటం, తలుపులోంచి తొంగి చూడటం. తమ్ముడా, చెల్లి, నీకు తెలుసా, నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో, కానీ నువ్వు దూరమైన నాట నుండి నువ్వు బైబిల్కు దూరం అయిపోయావు, ప్రార్థనకు దూరం అయిపోయావు, క్రమంగా మందిరానికి వచ్చే విషయంలో నువ్వు దూరం అయిపోయావు, పవిత్రంగా బ్రతికే విషయంలో దూరం అయిపోయావు. నేను దేవునికి ముఖం చూపించలేకపోతున్నాను అపరాధ భావంతో ఒకవేళ నువ్వు దూరం అయిపోయినా, నీకు తెలుసా, నువ్వు దూరమైన నాట నుండి ప్రతిరోజు నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ బిడ్డ ఈ ఉదయం లేచి ప్రార్థన చేస్తాడేమో, వీడు తన కంటతోని నాకు వినిపిస్తాడేమో, తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో, నాకు ఆయాస్కరంగా చేసిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని మరలా నా పాదాలు పట్టుకుంటాడేమో. నువ్వు దేవుని వైపు తిరుగుతావని లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాచినట్లుగా నీ వైపు ఒక్కసారి నా వైపు చూడు. తమ్ముడు, దేవునికి దూరం అయిపోయిన తమ్ముడు, దేవుని గాయాలు రేపుతున్న తమ్ముడు, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకున్న ప్రియ తల్లి, దూరం అయిపోయిన నీ వైపు ఈ పునరుద్ధానపు వేళ 2 చేతులు చాచి నీ వైపే చూస్తున్నాడు. బిడ్డా, మరలా నా కౌగిలికి వస్తావా, నాన్న అని పిలుస్తావా, నిన్ను హత్తుకొని బ్రతుకుతానయ్యా అని దేవుని కౌగిలికి రావాలని నీ కోసం ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొడుకు రానే వస్తున్నాడు. కొడుకు అంత దూరం నుంచి చూశాడు. చూడటంతో అర్థమైపోయింది, బట్టలు మార్చిపోయినాయి, జుట్టు చెరిగిపోయింది, పిచ్చోడులాగా ఉన్నాడు. గడ్డం గీసుకొని ఎంతకాలం అవుతుందో, పిచ్చోడుకు పెరిగినట్లుగా గడ్డం పెరిగింది, పిచ్చోడుకు పెరిగినట్లుగా జుట్టు పెరిగింది. లోకంలో ఏ తండ్రి అయినా ఇలా అనడేమో, ఒకవేళ అంటాడేమో, నన్ను కాదని పోయేవుగా, నీకు అనండి ఒకసారి, నన్ను కాదని పోయావుగా, నీకు ఇట్లాగే కావాలరా. ఇప్పుడు తెక్క కుదిరింది, ఇప్పుడు సెట్ అయ్యావు. చెప్పంగా వినని వాడు, తెలీదా ఈ మాట, చెప్పంగా వినని వాడు చెడిపోంగా చూడాలట. ఇప్పుడు చెడిపోయావు, ఇప్పుడు సెట్ అయ్యవురా అని ఏ తండ్రి అయినా ఇవెత్తేవాడేమో. కొడుకు అంత దూరం నుంచి చూశాడు. వాస్తవంగా పిల్లల కోసం హిబ్రూ తండ్రులు పరిగెత్తరట, కానీ ఇక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా, కొడుకుని అంత దూరం నుంచి చూసి కొడుకును చూడటంతో తండ్రి హృదయముల నుండి కనికరం బయలుదేరింది. కనికరం అనే పేరుకున్న అర్థం ఏంటని చెప్పాను, రఖూమ్, గర్భస్థ శిశువును తల్లి ఎలా చూసుకుంటుందో అలాంటి ప్రేమ ఆ తప్పిపోయిన కుమారుని చూడటంతో దేవుని హృదయంలో కలిగింది. పరిగెత్తుకుంటూ ఆ తండ్రి వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, కుమారుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడు ఏం కోల్పోయాడో కోల్పోయినవన్నీ మరలా తిరిగి అనుగ్రహించాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం, గట్టిగా 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 హల్లెలూయా. తాను ఏమేం కోల్పోయాడో కోల్పోయిన ప్రతిదీ ఆ తండ్రి తన కుమారుడికి తిరిగి అనుగ్రహించాడు. వాక్యం వింటున్న అయ్యలారా, నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకటి, ఎక్కడో దేవునికి దూరం అయిపోయావు. ఏవో కొన్ని కార్యక్రమాలు నిన్ను నీ దేవునికి దూరం చేశాయి. ఏదో ఒక విషయంలో దేవునికి ఆయాస్కరంగా ఎక్కడో ఏదో ఒక విషయంలో నీ దేవునికి దూరస్తురాలి అయిపోయావు. నా దేవుడు ఈరోజు కోరుకుంటుంది, నీ అతిక్రమాన్ని దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నీ అతిక్రమాన్ని ఒప్పుకోవటం కాదు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెడితే బైబిల్లో మనం చూస్తాం కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ ఆరాధనకు వచ్చిన ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు తన కనికరాన్ని కుమ్మరించునుగాక. నీ కుటుంబం మీద దేవుడు తన కనికరాన్ని కుమ్మరించునుగాక. నీ పిల్లల మీద దేవుడు తన కనికరాన్ని కుమ్మరించునుగాక. ఆయన కనికరం మన మీదకి దిగి రావాలంటే చేయాల్సింది ఒక్కటే, ఒప్పుకో. సెల్ ఫోన్ నిన్ను దేవునికి దూరం చేసిందా? చెడు వ్యసనాలు నిన్ను దేవునికి దూరం చేశాయా? నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట కొంతమంది ఫ్రెండ్షిప్ నిన్ను దేవునికి దూరం చేసిందా? ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని ఈరోజు విడిచిపెడతానయ్యా అని నువ్వు అనగలిగితే ఆ కృపగల దేవుడు విడిచిపెట్టిన నిన్ను చూసి నీ తల మీద దేవుడు కనికరాన్ని కుమ్మరిస్తాడు. కనికరం అంటే ఏమని చెప్పాను? రఖూమ్ అనండి పెద్దగా. రఖూమ్ అనే పేరుకున్న అర్థం ఏంటి? గర్భస్థ శిశువును తల్లి చూసుకున్నట్లుగా నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను నా దేవుడు అలా చూసుకోవటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు తండ్రి కొడుకుని చేర్చుకున్నాడు కదా,
ఆ తండ్రి కొడుకును చేర్చుకోవటానికి తండ్రి చేసిన త్యాగం వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడలే. యోధా మత పద ప్రకారం ఆ రోజుల్లో, యేసుక్రీస్తు వారి కాలంలో, ఆ రోజుల్లో లోకంలో ఉన్న నానుడు ఏంటంటే, ఓ కుమారుడు దారి తప్పితే తండ్రి మీద తిరుగుబాటు చేసి, తండ్రి మీద కొట్లాడి, తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి, తండ్రి మీద తిరస్కారం చేసి ఒక కొడుకు తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, అలాంటి తిరుగుబాటుదారుడైన కొడుకును తండ్రి ఇంటికి చేర్చుకోవాలంటే 2 నియమాల్లో ఏదో ఒక నియమాన్ని నెరవేర్చాలట. ఏంటా నియమం? నంబర్ 1, ఒక మట్టి కుండను భుజం మీద పెడతారట. ఒక మట్టి కుండను భుజం మీద పెడతారట. ఆ చౌరస్తా దగ్గర ప్రజలందరూ గుమిగూడి ఉంటే, ఆ గుమిగూడి ఉన్న ప్రజల మధ్యలో ఆ మట్టి కుండను, నీళ్ల కుండను భుజాల మీద పెట్టుకొని వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే, చుట్టూతో ఉన్నవాళ్ళు ఆ మట్టి కుండను రాళ్లతో కొట్టి కుండను పగలగొడతారట. కొండ పగిలిపోయి నీళ్లు నేలపాలైపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుని మళ్ళా చేర్చుకోవాలంటే ఆ తండ్రి చేయాల్సిన మొట్టమొదటి పని, పగిలిపోయిన కొండను మరలా అతికించాలి, నేల మీద ఒలికిపోయిన నీళ్లను మరలా ఆ కొండలోకి తోడాలి. ఇది చేస్తే తప్పిపోయిన కొడుకుని ఇంట్లోకి రానిస్తారట. లేదు, రెండవది, తప్పిపోయిన కొడుకును ఇంట్లోకి రానివ్వాలంటే అదే తండ్రిని నడివీధిలో నిలవబెట్టి గ్రామస్తులంతా వచ్చి రాళ్ళు తీసుకొని రాళ్లతో రువ్వి కొట్టి 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 ఆ తండ్రిని చంపితే ఆ తండ్రి మరణం కుమారుడికి జీవాన్ని ఇస్తుందట. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మిమ్మల్ని అడుగుతా, మొదటిది సాధ్యమా? అదే దావీదు గారు అంటాడు కదా, ఒలికిపోయిన నీళ్లను ఎత్తలేని రీతిగా అని అంటాడు. చూసారా? పగిలిపోయిన కొండను ఎవడు అతికించగలడు? నేలపాలైనటువంటి నీళ్లను ఎవడు తోడగలడు? మొదటిది అసాధ్యం, కానీ ఏది సాధ్యం? రెండవది సాధ్యం. ఆ రెండవదే పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి రెండవ కార్యక్రమాన్ని సిలువ మ్రాను మీద యేసయ్య జరిగించాడు. ఆయన మరణం మనందరికీ జీవాన్ని పోసింది. ఆయన మరణం మనందరికీ ప్రాణభిక్ష పెట్టింది. మన మీద పడాల్సిన దెబ్బలో, నీ మీద పడాల్సిన శిక్ష, నువ్వు అనుభవించాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా మారి మనందరినీ ఆశీర్వాద కారకులుగా మార్చాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. అంటే నీ మీద ఎంత కనికరం చూపిస్తాడంటే, ప్రాణం పెట్టే అంత కనికరాన్ని నీ పట్ల చూపిస్తాడు దేవుడు.